అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు సూర్యకళ. ఓకే, ఇక్కడే ఉంటారు మీరు? స్థానికంగా ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు? హైదరాబాద్లోనే బోడుప్పల్లో ఉంటాం. ఓకే ఓకే, అక్కడ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఈ బొట్ల కార్యక్రమం? ఉంది, బొట్లు పెట్టారా? పెట్టాను. పైగా అమ్మవారిని దర్శించుకున్నారా? దర్శించుకున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి కోటకి? అప్పుడప్పుడు వస్తా కానీ బొట్లు ఫస్ట్ టైం ఇప్పుడు పెట్టడం. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి అనిపిస్తుంది, రావడం? మంచిగా అనిపిస్తుంది. ఏం చెప్తారు? తెలంగాణ బోనాలు అంటేనే మొదటగా కోట నుంచి ఒక బోనం అనేది వెళ్తుంది. సో దీని మీద మీరేం చెప్తారు? బోనం మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అమ్మవారికి సమర్పించే నైవేద్యం అన్నమాట. అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాల నుంచి మనకు అనారోగ్యం ఏం కాకుండా అమ్మవారికి నైవేద్యం పెడితే అందరు ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పేసి అట్లా బోనం తీస్తాం అనమాట. ఇక్కడ నుంచి తరబడి ఈ నమ్మకాన్ని అంటే కొనసాగిస్తున్నారు. అవును. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడికి రావడం, అంటే బోనాల్ని చూడడం, అమ్మవారిని దర్శించుకోవడం? ఎట్లా మీ చాలా బాగుంటుంది. నేను 5-6 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి నేను ఈ బొట్ల కార్యక్రమానికి వచ్చి. చాలా బాగుంటుంది. బోనాలకైతే నేను ఎప్పుడు రాలేదు కానీ లైవ్లో చూస్తుంటాను, టీవీలో చూస్తుంటాను అంతే. 5-6 సంవత్సరాలు అవుతుంది నేను రావట్టి. చాలా బాగా అనిపిస్తుంది బోనాలు, తెలంగాణ బోనాలు. మీరు అంటే నిర్వహించారు బోట్ల పాల్గొన్నారా? పాల్గొన్నాం. మొత్తం ఇది దాకా పెట్టేసినాం. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. హాయ్, మాట్లాడతావా నువ్వు? మాట్లాడతావా నువ్వు? మాట్లాడు. నీ పేరేంటి? చెప్పు, నీ పేరు? రియాన్షియా? నైస్ నేమ్. దర్శించుకున్నావు అమ్మవారిని? అయ్యో అమ్మో. ఏం చెప్తారండి? ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ బోనాలు, తెలంగాణ బోనాలకి రావడం, ఇక్కడ చూడడం? చాలా బాగుంది. ఇప్పటికి నేను 6 times వచ్చాను ఇక్కడికి. అమ్మవారిని దర్శించి చాలా బాగుంది. అంటే అనుకున్న కోరికలన్నీ అవుతున్నాయి. సో ముందు అలానే అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. పైన కోట ఏదైతే కనిపిస్తుందో ఆ కోట మీద అమ్మవారు కొలువై ఉండడం కూడా మనందరికి తెలిసినటువంటి విషయం. అయితే జగదాంబ అమ్మవారితో పాటు పక్కనే చిన్న గుడిలో కూడా మహంకాళి అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే అమ్మవారికి, మహంకాళి అమ్మవారు ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్తగా దర్శనం ఇవ్వబోతున్నారు మనందరికీ కూడా. ఏదైతే కొత్త బంగారు సారే అనేది కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఏళ్ల తరబడి వాళ్ళ కుటుంబ సమేతంగా తాతలు ముత్తాతల కాలం నుంచి కూడా వాళ్ళ సాంప్రదాయం ఏదైతే పాటిస్తున్నారో, పూజలు అమ్మవారికి నిత్యం కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంటుంది. అయితే అమ్మవారికి బంగారు చీర సారే అనేది కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఈసారి మహంకాళి అమ్మవారు బంగారు సారెలో మనకి దర్శనం ఇవ్వబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే మరికొంతమందితో భక్తులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? అనురాధ. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? 8 years అని వస్తున్నామండి. ఓకే, మీకు ఇక్కడే ఉంటారా స్థానికంగా, లేకపోతే వేరే ఊరు నుంచి? అల్వాల్లో ఉంటాము. అల్వాల్కి వెళ్ళి వస్తాము. ఎప్పుడు చాలా బాగుంటుంది. అమ్మవారు అనుకున్న పనులు అన్నీ అవుతాయి మాకు. అనుకున్నట్టు బొట్లు పెట్టి వెళ్తాము. బొట్ల కార్యక్రమంలో ఎన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నారు? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడము, అమ్మవారిని కోటమే దర్శించుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది మాకు అమ్మవారిది. ఎవరెవరు వచ్చారు మీతో పాటు? మా తోటి కోడళ్ళము, మా ఆడపడుచు వాళ్ళు, పిల్లలు అందరం వచ్చినామండి. మీ పేరండి? భార్గవి. ఎట్లా అనిపిస్తుంది బొట్ల కార్యక్రమం? చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం అందరం. పిల్లలు కూడా వస్తారు అందరు. తెలంగాణ బోనాల గురించి ఏం చెప్తారు? ముందుగా కూడా తెలంగాణ బోనాలు అంటే ఇక్కడ నుంచి మొదటి బోనం వెళ్తూ ఉంటుంది కోట నుంచి. మరి మీరు ఏం చెప్తారు? తెలంగాణ బోనాలు అంటే ఆడపడుచులకి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా. చాలా బాగుంటుంది బోనాలు. చాలా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఉత్సాహంగా పాల్గొంటారు అందరు బోనాలలో. వస్తారా మళ్ళీ? ఇప్పుడు మొదటి బోనం రోజు వస్తారా? వస్తాం. నమస్కారం అండి, నా పేరు లావణ్య. మేము ఉంటాం ఓల్డ్ సిటీ, కవాడిగూడ మా అమ్మ వాళ్ళు ఇల్లు. ఓల్డ్ సిటీ నుంచి అయినా కవాడిగూడ నుంచి అయినా మేము ఇక్కడ వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. నేను పెళ్లి కాక ముందటి నుంచి వస్తాను. ఏళ్ళ నుంచి మేము పుట్టి పెరిగినమే. ఇక్కడ కోట యొక్క చరిత్ర తెలిసే ఉంటుంది, కొంచెం చెప్తారా మా కోసం? చాలా పురాతనమైనది ఇది, రాజుల మహారాజులది. మా భర్త గారు అయితే కుతుబ్ షా అవన్నీ చూపించిండు. అన్నీ A to Z ఢిల్లీ అక్కడ అంతా తీసుకెళ్ళిండు అనమాట. అజ్మీర్ అంతటా తీసుకెళ్ళిండు. కాకపోతే మాకైతే ప్రత్యేకంగా ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి అయితే మాకు కోటని ఇదే గోల్కొండ కిల్లా అంటే మాకు కిల్లానే నచ్చుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మనము కిల్లా నుంచి బోనాలు తీసుకెళ్తాం కదా. ఈ బోనాలు అనేటివి చాలా సంబరంగా ఉంటాయి. ఎంత అంటే ఆడపడుచులకు ఎంత సొమ్ము సంబంధం పెట్టి మనం ఎంత హ్యాపీగా ఉన్నా హ్యాపీ అనిపించదు ఒక్క నిమిషం అనుకో. కానీ ఇది తరతరాల నుంచి యాద్ చేసుకుంటూ వస్తాము. ఇయర్కి ఇయర్ అంత హ్యాపీగా ఉంటాము మేము లేడీస్ మొత్తం.
చాలా అంటే చాలా సంబరంగా ఉంటాము. మళ్ళీ మొదటి బోనం రోజు మేము బోనాలకు కూడా వస్తాము, మళ్ళీ ఇప్పుడు అమాస రోజు వస్తాము, మళ్ళీ బేస్తారం కూడా ఇప్పుడు కుమ్మరులది అవుతుంది. బోనం ఫస్ట్ బోనం వాళ్ళదే ఎక్కుతుంది. కుమ్మరుల బోనం అయినాక మన సిటీ హైదరాబాద్ నుంచి అంతా ఇక్కడ బోనాలు చేయడానికి సండే తర్వాత మళ్ళీ ఇక్కడ సికింద్రాబాద్ మహాకాళమ్మ గుడి, అక్కడ నుంచి అక్కడ అయిపోయాక నెక్స్ట్ సండే ఇది ఉప్పుగూడ దగ్గర లాల్ దర్వాజా అక్కడ చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ తిరుగుతాము. అన్ని బోనాలకి మీరు వస్తారు. బండారు దత్తాత్రేయ మా బ్రదర్స్, మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు. మేము బీజేపీ తరపు నుంచి మేము అంతా తిరుగుతాము. మళ్ళీ ఏంటంటే మాకు ఇయర్కి పోకుండా ఒక ఇయర్ అటెండెన్స్ వేసి మాకు పోకపోతే నచ్చదు. ఒక్క నిమిషం ఎందుకు కాదు, మేము వెళ్ళి రావాలని తృప్తితో వస్తాము. ఎందుకంటే మాకు తృప్తి అనేది ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఉండదు, మనకి ఎక్కడ వెళ్ళినా ఏముండదు. మనకి ఆనందం కోటలో దొరుకుతుంది. కోటలో దొరుకుతుంది. కోటలో ఉన్న తృప్తి ఇంకా ఏ వేటలో లేదు. వేటాడిన తృప్తి ఉండదు. అంటే ఆ వేటాడినంతసేపే మన తృప్తి అనిపిస్తుండొచ్చు. కోటను యాద్ చేసుకుంటే జన్మలకు మనం మర్చిపోలేము. ఎందుకంటే కుతుబ్ షా కోట అయినా, మన అజ్మీర్ అయినా, కిల్లా అయినా, చార్మినార్ అయినా, చార్మినార్ దగ్గరే మా అత్తగారు దుద్బౌలి. మేము ఎట్లా అంటే హ్యాపీగా తిరుగుతాం. నో మమిడియన్స్, నో తెలుగు. ఎందుకంటే అంతా వాళ్ళే ఓకే, అంతా ఒకటే అనుకుంటాం మేము. కలిసి ఉంటేనే మనము. అండి మీరు? లేదండి, మేము ఇంట్లోనే ఉంటాము. చాలా మాకైతే చాలా తృప్తి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు స్వప్న. మేము జియాగూడ నుండి వచ్చినాము. ఎంతమంది వచ్చారు? మేము 5గురం వచ్చినాము. ఫ్రెండ్సా మీరు? ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్. మీకు అంటే ఈ కోట గురించి మీకు తెలిసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా చెప్తారా? ఏం లేదు, ఎవ్రీ ఇయర్ అయితే వస్తాము ఇట్లా మెట్లకు బొట్లు పెట్టడానికి. ఎట్లా అనిపిస్తుంది ఇక బొట్ల కార్యక్రమం? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే. సో అమ్మవారు ఏ కోరికలు కోరినా కూడా కొంగు బంగారం చేస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు. మరి మీ విశ్వాసం ఎట్లా ఉంది? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది. ఎగ్జాక్ట్లీ మీకు ఏమైనా కోరికలు నెరవేరాయా? అట్లా నెరవేరినాయి. వస్తారా బోనాలు చూడడానికి? బోనాలకి ఇంకా రాము, ఇప్పుడు వస్తారు. తెలంగాణ బోనాల గురించి ఏం చెప్తారండి మీరు? ఇష్టమా మీకు తెలంగాణ బోనాలు? ఇష్టమేనండి. మనకి తెలంగాణలో బోనాలు అంటేనే మొదలవుతున్నాయి, హైదరాబాద్లో ముఖ్యంగా మొదలవుతున్నాయి అంటేనే కోట నుంచే మొదటి బోనం వెళ్తూ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, చూడడం ఇదంతా కూడా? బాగా అనిపిస్తుంది అండి. ప్రతి ఆడది చూస్తూనే ఉంటాం, మెట్లకు బొట్లు పెట్టడానికి మంచిగా అనిపిస్తుంది. మీరేం చెప్తారు? మీ పేరు? సరిత. జియాగూడ నుంచి వచ్చాము. ప్రతి ఇయర్ వస్తాము. మేము అందరం వాకింగ్ ఫ్రెండ్స్. బాగా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. బొట్ల కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది భక్తులు వస్తున్నారు, బొట్లు పెడతా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ కోటకి? 4 years అవుతుంది. 4 years నుంచి. మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? అయినాయి. అమ్మవారిని దర్శించుకున్నారా? పైన జగదాంబ అమ్మవారితో పాటు మహంకాళి అమ్మవారు కూడా ఉంటారు కదా, అక్కడ కూడా ఉంటాయి. అక్కడ కూడా దర్శించుకున్నారా? వస్తారా మరి బోనాలకి? వస్తాం. బోనాలకు రామండి, ఉమా మహేశ్వరి బోనాలకు రాము. బొట్ల పూజకు వస్తాము. మంచిగా అనిపిస్తుంది. మన తెలంగాణ బోనాలు అంటే మన చాలా ఉత్సాహంగా ఉంటాయి. మన ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు యాత్రికులు చూడడానికి, ఇక్కడికి చాలా బాగుంటాయి. తెలంగాణ బోనాలు అంటే మీరు విశ్వసించేది ఏంటి, మీరు నమ్మేది ఏంటి? అమ్మవారు కదలి వస్తుంది అని నమ్మకం ఉంటుంది. మన అమ్మగారింటికి వస్తారు అని అది ఒక ఆచారం. తల్లిగారింటికి వస్తుంది అమ్మవారు అని ఆషాఢంలో. అందరు అమ్మవారు మనని చూడటానికి, ప్రజలని ఆశీర్వదించడానికి వస్తుంది అమ్మవారు. వర్షాల కోసం కూడా చేస్తారు. ఇప్పుడు వర్షాలు పడడానికి కూడా బోనాలు అనేది చేస్తారనమాట. వాణి, జియాగూడ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తాయి తెలంగాణ బోనాలు అంటే? మీకేం గుర్తొస్తుంది, మీకేమి ఇష్టం? ఇక అందరూ ఫ్రెండ్స్ లాగా అందరం కలిసి రావడం, ఎంజాయ్ చేయడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమైనా కోరికలు కోరుకున్నారా? ఎప్పుడైనా నెరవేరాయా? మీ పేరు? నా పేరు అనురాధ. నాకు ఈ దేవతను చూసి నుంచి అన్ని కోరికలు నెరవేరినాయి. అనుకున్నాయి అన్నీ అయినాయి. ఇకొచ్చి సంతోషం అనిపిస్తుంది చాలా. ఇంత ఆనందం ఇక్కడ పొందలేదు నేను. ఏడుస్తున్నారా ఏంటి మీరు కొంపదీసి? ఆనందం అనిపిస్తుంది. గొంతు ఉప్పొంగిపోయింది. గొంతు బాగాలేదండి. సంతోషం అనిపిస్తుంది. తిరుగుతాం అంతా. తీస్తారా మీరు బోనమా? లేకపోతే బోనం ఏం చెయ్యం, బొట్లు చూడడానికి వస్తాం. ఏం నమ్ముతారు మీరు తెలంగాణ బోనాలు అంటే? మీరు నమ్మేది ఏంటి? నేను అనుకున్న కోరికలు అన్ని అమ్మవారిని నమ్ముతాను. నేను అనుకున్న కోరికలు అన్నీ అయినాయి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా అన్నీ అయిపోయినాయి. అనుకున్న కోరికలు ఏం మిగిలేవు. మా కొడుకు పెళ్ళి ఒకటే ఉంది. ఇక కోరుకున్నారా? మరి కూడా కోరుకున్నా.
అయిపోతుంది ఇక అన్న అయిపోయిన కోరికలు కూడా ఏం లేవు. సో మళ్ళీ మీరు ఇట్లానే వస్తూ ఉంటారు ఇంకా కోరికలు కోరుకున్నారా ఏమైనా కోరికలు కోరుకున్నారా కోరుకున్నాం అక్క. నెరవేరిందా ఆ. ఎట్లా అనిపిస్తుంది 3 years నుంచి వచ్చినాం మేడికి. 3 years అవుతుంది మేము రాబట్టి. 3 years నుంచి ప్రతి ఇయర్ వస్తాం. ఓకే ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నారా మరి దర్శించు వచ్చారా మీ కుటుంబం నుంచి ఫ్యామిలీ అందరు వచ్చారా ఫ్రెండ్స్ వచ్చినాం. మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏం చెప్తారు తెలంగాణ బోనాల గురించి మీకు తెలిసిందేంటి మీరు ఏం చెప్తారు తెలంగాణ బోనాల గురించి ఏం చెప్పేది లేదక్క. అంతా మంచిగానే ఎంజాయ్ చేస్తారు తెలంగాణ బోనాలు చేస్తాం. ఇంట్లో కూడా తీస్తాం బోనాలు. సో చూశారు కదా భక్తుల మాటల్లో విన్నాం కదా ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి ఈ ఆచారం ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా అట్లనే కొనసాగుతూ వస్తుంది. భక్తుల నమ్మకం ఏంటంటే అమ్మ ఏది కోరుకున్నా నెరవేరుస్తుంది, అందరినీ చల్లగా కాపాడుతుందని కూడా భక్తుల ప్రధాన విశ్వాసంగా మనం చెప్పుకోవచ్చు. అట్లనే ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటేనే ఏదో ఒక జబ్బుల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో అందుకు మొదటగా వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందే మనకి బోనాలు అనేది కూడా తెలంగాణ మొత్తంలో పెద్ద ఎత్తున బోనాలు జరగడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దీంతోపాటు బంధువులు మిత్రులు అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేయడం కోలాహలంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గోల్కొండ కోటలో ఒక కోలాహలం వాతావరణం ఏర్పడుతుంది. గోల్కొండ కోట మొత్తం కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్పాలి. మరి ఒక్కరోజే మనం వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఎంతోమంది లక్షలాది మంది భక్తులు ఈసారి పెద్ద ఎత్తున రాబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అందరూ ఏ రోగాల అంటే ఏ జబ్బుల బారిన పడకుండా కూడా కాపాడుతుంది అమ్మ. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం ఉండబోతుంది. దీనికి పెద్ద ఎత్తున కూడా అంటే పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రతి ఒక్కరూ అందరూ కూడా రావడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. చూసారు కదా కెమెరామెన్ మోహిత్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్. తెలంగాణలో బోనాలంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ కోట. గోల్కొండ కోట నుంచి సమర్పించేటువంటి మొదటి బోనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది దాదాపుగా 200 ఏళ్లకు పైగా కొనసాగుతున్నటువంటి ఆచారంగా కూడా మనం భావించవచ్చు. ఇక భక్తులు అమ్మవారికి వండినటువంటి అన్నం, బెల్లం, పెరుగు లేదా పాలు నింపినటువంటి బోనాన్ని సమర్పించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కూడా ప్రార్థిస్తారు. అదేవిధంగా ఒక విశ్వాసం ప్రకారం గోల్కొండలో మొదటి బోనం సమర్పించిన తర్వాతే హైదరాబాద్లోని మిగతా మహంకాళి ఆలయాల్లో బోనాల ఉత్సవం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇక్కడ బొట్ల కార్యక్రమంలో పాల్గొనడము, అదేవిధంగా అమ్మవారిని ఏళ్ల తరబడి నుంచి కొలుస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అమ్మ కూడా ఏమి కోరుకున్నా కూడా నెరవేరుస్తుంది అన్న నమ్మకం, విశ్వాసం ఈ రోజుకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వాళ్ళలో. నమస్తే సార్, మీ పేరు? నా పేరు బాబురావు అండి. నేను నాగదేవత దేవాలయం బంజారీ దర్వాజా అధ్యక్షుడిని. ఇక్కడ గోల్కొండ టెంపుల్ డెవలప్మెంట్ మెంబర్ని కూడా. అందులో ఏం చెప్తారండి ముందుగా ఈరోజు బొట్ల కార్యక్రమంతో పండగ వాతావరణం మొదలైపోయిందని చెప్పొచ్చు. దీని గురించి మీరు ఏం చెప్తారు ఈ ఆచారం గురించి? ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రారంభమైన కార్యక్రమం అమ్మ. మన రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ప్రజలందరూ. ప్రతి ఆషాఢ మాస అమావాస్య రోజున ఈ మెట్ల పూజ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఆడపడుచులు వారి మొక్కుకున్నవి తీర్చుకొని ప్రతి వారు కూడా ఇక్కడ కింది నుంచి ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ అమ్మవారి సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఇవి 360 మెట్లు ఉంటాయి. ఒక సంవత్సరం మొత్తంలో మనం రానటువంటి పుణ్యం కూడా ఒక్క రోజులో వస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా అమ్మా. ఇప్పుడు ఈ గత రెండు రోజులనే ఆదివారం కూడా పైకి ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకున్నా. ఈరోజు అమావాస్య రోజు కూడా ఎర్లీ అవర్సే పోయి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన. ఈ రోజు నుంచే ఇక్కడ గోల్కొండలనే కాకుండా రాష్ట్రం అంతా కూడా బోనాల పండుగ వాతావరణం ఏర్పడుతుంది. తెలంగాణ బోనాలంటే అసలు విశిష్టత, తెలంగాణ బోనాల ప్రత్యేకత ఏంటి? మీరేం చెప్తారు? తెలంగాణ బోనాలంటే మీకు ఎట్లా అనిపిస్తాయి? తెలంగాణ బోనాలంటే ఇప్పుడు కాదు, గోల్కొండ కోటలోనే మొదటి బోనం ఎందుకు అవుతుందంటే ఇది 11వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. ఇక్కడ కోట కట్టినప్పటి నుంచి ఆ తర్వాత కులీ కుతుబ్ షా వంశీకులైన తానేషా గారు ఇక్కడ పరిపాలించే సమయంలో వారికి అక్కన్న మాదన్న అనే ఆస్థాన కవులు ఉండి వారితో పాటు ఇక్కడ అమ్మవారు స్వయంభూగా ఉన్న కొండపైన అమ్మవారికి మన తెలుగు ప్రజలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆనవాతిగా బోనాలు సమర్పించుకుంటారు. కాబట్టి ఇక్కడనే ఇది ఆ రోజు కూడా సర్కారు బోనం అంటే నజర్ బోనం, సర్కారు బోనం మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభమైనాకనే మన రాష్ట్రం అంతటా కూడా బోనాలు ప్రారంభమవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం అమావాస నెక్స్ట్ వచ్చే గురువారం కానీ ఆదివారం ఏ రోజు మొదలు వస్తే ఆ రోజు నుంచి
ఒక్క నెల మొత్తం పూజల కార్యక్రమంలో ఆదివారం గురువారం ప్రారంభమవుతుంది. అయితే రేపు వచ్చే 16వ తారీఖు మొదటి గురువారం కాబట్టి ఆషాఢ మాసంలో ఆ రోజు మన రాష్ట్ర పండుగగా మన రాష్ట్రం ఏర్పడినాక కూడా ప్రత్యేక రాష్ట్రం అయినాక ఇంకా చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అలాగని ఇక్కడ 3 ఘట్టాలు ఉంటాయమ్మా. మొదటి రోజు పూజ ప్రారంభం కావడానికి లంగరోజ్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు, అక్కడ ముఖ్య అతిథులు మంత్రివర్యులు వాళ్ళు వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు గిట్ట సమర్పిస్తారు. అలాగనే బంజారీ దర్వాజా నాగదేవత నుంచి బోనం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి బోనము, ఇక్కడ నుంచి 2 కూడా పెద్ద ఎత్తున ఊరేగింపుగా కళాకారులు ఉంటారు, 1000 మంది పబ్లిక్ ఉంటుంది. శివసత్తులు పోతరాజుల నృత్యాలతోని గోల్కొండ చౌరస్తా దగ్గరికి వచ్చేసి ఈ చిన్న బజారు నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా నెలంతా ఆషాఢ మాసంలో పైన పూజలు అందుకున్న తర్వాత ఆషాఢ మాసం కంప్లీట్ అయిన తర్వాత 9వ పూజ తర్వాత తీసుకెళ్ళి అక్కడ అయ్యగారుల ఇంట్లో పెట్టేస్తారు ఉత్సవమూర్తులు. మరి అవి కూడా రేపు 16వ తారీఖు అక్కడ లంగరోజు నుంచి తొట్టెలు వచ్చేసి చిన్న బజారు మధ్యలోనే ఉంటుంది. అవి విగ్రహాలు తీసుకొని బంజారీ దర్వాజా నుంచి 26 వృత్తి పన్నుల వాళ్ళ సబండ కులస్తులు ఉంటారు. అందులో వారు వంశపరంపరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారి సేవ చేసుకుంటారు. వారితో పాటు ఈ బోనం తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధికి చేరిన తర్వాత పూజ కార్యక్రమాలు స్టార్ట్. అమ్మవారు కృపా కటాక్షం ఎట్లా ఉంటుందండి ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల మీద? అందరూ కూడా చాలా భావిస్తూ వస్తున్నారు. అంటే అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అంటున్నారు. కోరికలు కోరగానే కొంగు బంగారం చేస్తుంది అంటున్నారు. మరి మీరేం చెప్తారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా ఇప్పుడు విశ్వాసం ఏమి లేదు, నమ్మకము. వారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ప్రతి ఒక్క భక్తునికి కూడా అమ్మవారి దయ ఉంటుంది. అమ్మవారు చాలా మహిమామాయిత్యం గల అమ్మవారు. ఆమెను కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. చాలా బ్రహ్మాండం. జై బోలో గోల్కొండ ఎల్లమ్మకి జై. నమస్తే సార్, మీ పేరు? నా పేరు తంగడపల్లి శివశంకరు. శ్రీ జగదాంబ ఎల్లమ్మ మహాకాళి దేవాలయం యొక్క వృత్తి పని వాళ్ళ యొక్క సంఘం అధ్యక్షున్నమ్మా. యాక్చువల్లీ మేము 26 మంది కుల వృత్తులం. ఇది 4 ఫాదర్స్ ఏదైతే మా వంశంలో తాతల ముత్తాతల నుండి పరంపరంగా వస్తున్న ఆ ఆచారంతో మా యొక్క యూత్కు మాకు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అక్కడ ముసలోళ్ళు మా పెద్ద మనుషులు కూడా ఇందులో ఎట్లా అంటే అన్ని కులాలు ఉంటాయి మా సంపండ వర్గాలు. ఎట్లా అంటే సాకలి, మంగలి, కుమ్మరి, బైన్ల, డప్పు, జాకడ, శృతి, తర్వాత పోతరాజు, ప్యాగరి, మస్కూరి, ఇట్లాగా దాదాపుగా 26 మంది కుల వృత్తులు. కులాలకు సంబంధించిన దాంతో వృత్తి చేసుకుంటా అమ్మవారి సేవలో ఇప్పుడు కాదమ్మా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి. సో ఈరోజు ఏంటంటే మనకు ఈ పూజ ఆషాఢ మాసము అమావాస్య వచ్చింది. ఈరోజు అమావాస్యకి వెళ్ళి ఇక ఈరోజు మొదటి బొట్టులు స్టార్ట్ అవుతుంటుంది. కాకపోతే దానికన్నా ముందు ఉదయాన్నే మేము ఏం చేస్తామంటే మా వృత్తి పనుల్లో దాదాపు ఒక 5-6 మంది వచ్చేసి మహిళలు వచ్చి ఫస్ట్ బొట్లు పెట్టేస్తాం. పెట్టిన తర్వాత పైన 5 గంటలకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. అభిషేకం స్టార్ట్ అయిపోయింది. ఆ అభిషేకం చేసేవారు కూడా మా వృత్తి పని ఆయన్ని కంసాలి సర్వేష్ గారు, ఆయన కూడా మా వృత్తి పని ఆయన ఏం చేస్తాడో అక్కడ ఏదైతే అమ్మవారి యొక్క అభిషేకం అయిన తర్వాత ఇక అది ఒక హారతిలు ఇవ్వడము అవి జరుగుతాయి. ఇక ఈరోజు అనేది అమ్మవారికి బొట్లు పెట్టడం ఉంటుంది. అంటే ఈరోజు బొట్లు పెట్టడం అంటే స్టార్టింగ్ మొత్తం నెల మొత్తం బొట్లు పెట్టవచ్చు. కాకపోతే ఈరోజు కొందరు ఏం కోరికలు ఉంటాయంటే ఈరోజు నేను గత సంవత్సరం నేను కోరినా అది నాకు నెరవేరింది. ఎట్లయితే ఉద్యోగము, లేకపోతే పిల్లలు కావాలి, లేకపోతే నాకు మా బిడ్డ పెళ్ళి కావాలి. ఇప్పుడు ఈరోజు మేము వచ్చినాం చూసాం కదా. నేను మొదటిసారి అంటే మేము ఎట్లా అంటే ఈ అవగాహన అనేది అంటే ఒక అవేర్నెస్ అనేది దేవుని మీద భక్తితో వస్తారు. అందరూ అనుకుంటారు అవేర్నెస్ లేకపోతే పబ్లిసిటీ మేము ఏం చేయలేం. కాకపోతే వాళ్ళే కొందరైతే ముఖాల మీద నడుచుకుంటూ వస్తారు. ముఖాల మీద మేమన్నా మరి ఏంది అంటే మీకు దేని గురించి వస్తారు అంటే మా మొక్కు తీర్చింది అమ్మవారు. అరే అమ్మ మీద మేము అడగాలి కదా దేని గురించి అంటే మేము మొక్కు తీర్చడం ఒక్క పొద్దున్నది ఇప్పటికీ 2 అవుతుంది. ఓ పాప అన్నం తినలేదంట పొద్దున్న నుండి, రావడానికి ట్రాఫిక్తో జామ్ అయిందంట. అంటే ఆ అమ్మవారి శక్తి అట్లాంటిది కాబట్టి అమ్మవారి నమ్మకంతో వాళ్ళు భక్తులు వస్తున్నారు. అంతేకాకుండా 16వ తారీఖు పెద్ద ఎత్తున మా యొక్క అమ్మవారి యొక్క ఏదైతే పట్టు వస్త్రాలు లంగరోజు నుండి, అదేవిధంగా అక్కడ నుండి ఏవైతే తొట్టెల తర్వాత చోటా బజార్ నుండి అమ్మవారి యొక్క విగ్రహాలు అక్కడ కూడా మా కంసాలి వాళ్ళు ఏదైతే అమ్మవారి యొక్క విగ్రహాలు అంటే ఉత్సవమూర్తులు వాళ్ళు శుద్ధి చేసి వాళ్ళు బియ్యం పోసి తర్వాత ముందల ఇక్కడ మళ్ళీ బ్రాహ్మణుడు కూడా ఉన్నాడు అమ్మ. ఇందులో ఏదో సంపన్న వర్గాలలో మా ఆయన కూడా ఒక ఆయన్నే. ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒడి బియ్యం పోసి అక్కడ నుండి మళ్ళీ ఆ అమ్మవారిని బయటికి తీసేటప్పుడు అక్కడ మా సాకల సోదరులు అక్కడ మళ్ళీ మా వృత్తి పని ఆయన నెత్తి మీద పెడతాం. ఆ పీటలో పెట్టేసి అమ్మవారిని తీసుకొస్తాం. ఇక్కడ వచ్చేసేసి బోనం కావాలి కదా, తొలి బోనం అమ్మవారి ఫస్ట్ బోనం ఎవరు ఎక్కాలి? సర్కార్ బోనం.
అంటే నజర్ బోనం పటేలమ్మ అని. అప్పట్లో రాజులు ఆమెకు డబ్బులు ఇచ్చేసేసి ఒకరు పటేల్ సాబ్ ఇది ఉన్నది, మన యావత్తు మొత్తం ప్రపంచాన్ని మన పైసలతోటి నువ్వు ఇది బోనం తయారు చేయమని చెప్తారు. ఆ బోనం తయారు చేసేసి ఈ బంజారా దర్వాజా నాగలమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుంది. ఈ బంజారా దర్వాజా నుండి అక్కడ నుండి ఆడ పోతరాజు గావు బట్టి ఇచ్చేసి అక్కడ నుండి మళ్ళీ మా ఆ యొక్క జమడిక నాదాలతోటి డప్పులు మోగాలతోటి శృతి కొమ్ము అట్లా మా సంపండ వర్గాలు మళ్ళీ ఆ జులూస్లో తీసుకొని వస్తాం. ఇక్కడ నుండి ఒక జులూస్, ఇక్కడ నుండి ఫస్ట్ ఇక్కడ తెచ్చి బోనాన్ని ఇక్కడ ఆపుతాం. ఇప్పుడు ఈ మధ్యలో గోల్కొండ చౌరస్తా అక్కడ నుండి తొట్టెల అమ్మవారి ఉత్సవమూర్తులు ఈ రెండు కలయిక ఇక్కడ కలుస్తుంది ఈ చౌరస్తా దగ్గర. దీన్నే ఎదుర్కోళ్ళు అంటాం. అక్కడ కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెయిన్ డోర్ ఉంది కదా, అక్కడ చప్పట్లు కొడతాం కదా, దానికన్నా ముందు మెయిన్ డోర్ దగ్గర మళ్ళీ పోతరాజు గావు పట్టిస్తాం. ఏదైతే పోతలింగడు, ఎందుకంటే అమ్మవార్లకు తమ్ముడు, ప్రియమైన తమ్ముడు, తమ్మునికి గావు పట్టిస్తాం మేము బయలులో. ఆడికి వెళ్ళి ఇక ఆ యొక్క అమ్మవారిని మేము పైకి తీసుకెళ్ళి అమ్మవార్ల గర్భగుడిలో ఆ యొక్క ఉత్సవమూర్తులను పెట్టి తర్వాత అమ్మవారికి 2 గుళ్ళలకు ఏది ఎల్లమ్మ జగదాంబ మహంకాళి ఎల్లమ్మకు ఇద్దరికి ఆ నైవేద్యాన్ని సమర్పించి ఆ రోజు మొదటి పూజ మొదలవుతుంది. అది కూడా దాదాపుగా మీకు నమ్మకండి మేడం 11 గంటలు అవుతుంది. మాకు 11-11:30 అయిపోతుంది. జనాలు అంటే భక్తులు అందరూ వెళ్ళిపోతారు. ఆడ మా దేవదాసిని ఉంటుంది, ఆమె దాదాపుగా 75 years ఉంటుంది, ముసలామె. ఆమె వస్తుంది పైకి నడుచుకుంటా, ఆమె రాత్రికి ఇస్తుంది ఆరతి. మా దగ్గర మీరు ప్రపంచంలో ఏ గుళ్ళో చూడండి ఆ ఆరతి దాదాపుగా ఎవరి ఇయర్. ఈ అమ్మవారి దగ్గర చివరి ఆరతి పూజలలో అయ్యేది ఒక ఆదివారము, గురువారము, మంగళవారం. ఆమె వస్తుంది, మా వృత్తి పని ఆమె దేవదాసిని. ఆమె ఏం చేస్తుంది, మన చిప్ప అంటారు కదా, అది బోనం కుండ మీద పెట్టేది కుమ్మరి చిప్ప అంటాం. దాంట్లో ఏం చేస్తాం, మద్యం అంటే మందు, మన మద్యం పోసి ఆర్తిస్తుంది, ముట్టిస్తే భగ్గున వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆమె అమ్మవారికి ఇస్తుంటుంది చూడండి అమ్మ, ఈమె ఫేస్లో చూస్తుంటాం మేము, అబ్జర్వ్ చేస్తుంటాం, మా కళ్ళే తిరిగాయి. అంటే అమ్మవారు ఆమె రూపంలో అక్కడ దర్శనం ఇవ్వడము, ఆమెను ఆ కొలుపు తీసుకురావడము, మేము జమిడికలు వేయడము, మేము దండకాలు వేయడము, మా డప్పులు కొట్టడం, శృతి లయ ఎట్లా ఉంటాయంటే అమ్మవార్లను తీసుకొచ్చే రూపంలో మా వృత్తి పనులు ఉంటారమ్మ. చాలా మాది ఎట్లుంటుంది అంటే మేము అనుకుంటుంటాం ఈ నెల వస్తే మాకు మొత్తం సంవత్సరం అంతా మా బాధలు నొప్పులు ఏమున్నాను కూడా ఇంటికి వెళ్ళి ఆకలి ఉండేది, పొద్దుగా ఏం తినకుండా వచ్చినాం మేము కూడా. ఆకలి ఏంటంటే భక్తులను చూస్తుంటాము, మాకు దేవుడు ఇచ్చిండ్రా మాకు ఇట్లాంటిది, మాకు ఇంత మంచిది ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు నేను ఒక బైన్లో కులస్తులో పుట్టిన, మా వాళ్ళు కూడా అంటుంటారు అట్లానే మా కుమార్ సోదరులు పుట్టారు, మా మాదిగ సోదరులు, అట్లాగా వడ్రంగి సోదరులు, అలా ఏమంటారు, అరే మాకీడ ఏ గుళ్ళో గుర్తింపు దొరకలేదమ్మా. ఈ శ్రీ జగదాంబ